బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం ముగిసింది. 2 రోజుల క్రితం ఎన్నికల ప్రచారం ముగియడంతో వివేకానంద రాక్ మెమోరియల్లో ఏకాంత ధ్యాన ముద్రలకు వెళ్లిన మోదీ 45 గంటల పాటు ధ్యానం చేశారు. ధ్యానం సమయంలో కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం లాంటి ద్రవ పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసుకున్నారు మోదీ. చేతిలో జపమాల ధరించి మోదీ మండపం చుట్టూ నడిచారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుతిరిగిన మోదీ తమిళనాడులోని భగవతి అమ్మాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలోని శిలా స్మారకాన్ని చేరుకుని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. తొలుత సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారం సమర్పించిన తర్వాత ధ్యానం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మోడీ వల్ల మధ్యాహ్నం ఆయన యొక్క దీక్షని విరమించారు. 45 గంటల పాటు ఆయన పూర్తిగా ధ్యానంలో ఉన్నారు. కేవలం పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగి 45 గంటల పాటు ఆయన ఈ ధ్యానంలో కూర్చున్నారు. ఈ ధ్యానాన్ని ఆయన వెళ్ళడానికి కూడా సవాల్ చేస్తూ చాలా మంది ఈసీకి కంప్లైంట్ చేశారు, స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు. కానీ ఆయన 45 గంటల పాటు తన యొక్క దీక్షని యథాతథంగా ఆయన కొనసాగించారు. అంతకంటే ముందు ఆయన అక్కడ దేవాలయాన్ని సందర్శించారు, పూజలు చేశారు. వివేకానంద చిత్రపటాన్ని ప్రత్యేకంగా ఆయన పూలమాలతో అలంకరించారు. ఇలా ఆయన్ని వివేకానందని ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మనస్ఫూర్తిగా తీసుకుని ఆయన తరహాలోనే ధ్యానంలో కూర్చున్నారు. 45 గంటల పాటు నిర్విఘ్నంగా తన యొక్క కార్యక్రమాన్ని ముగించారు. ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడినటువంటి నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. విద్య, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.